నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు స్థానికులు. బీంగల్ మండలం బడా బీంగల్ వాగు నుంచి గృహ అవసరాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇష్టారీతన ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయంలో అక్రమంగా లారీలలో అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారని తెలిపారు. ఎంఆర్ఓ షబ్బీర్ ఇసుక డంపులు ఉంటే సీజ్ చేస్తామని చెప్పినా కూడా అదే రోజు రాత్రి ఇసుకను లారీలలో పంపించడంపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందన్నారు. ప్రాథమిక విచారణ లేకుండా వే బిల్లులు ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీడీలు కట్టి తీసుకొచ్చారు. గృహ నిర్మాణం కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆఫీస్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని డీడీలు ఎవరైతే కట్టిందో వాస్తవంగా వాళ్లకు 350 డీడీలు రావడం జరిగింది. ఆ 350 డీడీలకు వే బిల్లు ఇచ్చి మరీ శాండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ 300 గృహ నిర్మాణం కోసం వీళ్ళు తీసుకోపోకుండా డంపులు వేస్తే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తప్ప నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు స్థానికులు. బీంగల్ మండలం బడా బీంగల్ వాగు నుంచి గృహ అవసరాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకుని ఇష్టారీతన ఇసుకను తవ్వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని చెప్పవచ్చు. యథేచ్ఛగా నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందాను నడిపిస్తున్నారు. దీని వెనుక ప్రజాప్రతినిధులు, అధికారుల హస్తం ఉందంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా పాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలో ఈ నెల రోజులుగా ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఏదైతే వే బిల్లుల పేరుతో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయన్న నెపంతో ఈ ఇసుక దందానైతే సాగిస్తున్నారు. ఇంటి నిర్మాణాల కోసం అని చెప్పేసి పేరుకే అనుమతులు ఇచ్చి రాత్రిపూట పెద్ద పెద్ద డంపులు అక్కడ డంపింగ్ చేస్తూ ఇసుకను రాత్రి వేళల్లో టిప్పర్లలో అమ్ముతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా ప్రొక్లైనర్లను వాగుల్లో పెట్టి ఇసుకను తీసి రాత్రికి రాత్రి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజాధనాన్ని పూర్తిగా కొల్లగొట్టుతున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా ఈ పాల్కొండ నియోజకవర్గంలో నెలకొంది. ప్రజాప్రతినిధులే దీని వెనక ఉండి ఈ తతంగం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఈ ఇసుక మాఫియాకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఇసుక అక్రమార్కుల పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాధనం, ప్రకృతి సంపద పూర్తిగా తోడేస్తున్నారు. ఈ ఇసుక తీయడం వల్ల అక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా పూర్తిగా తగ్గిపోయి ఆ పరిసర ప్రాంతాల్లో రైతులకు, పొలాలకు కూడా బోరు బావుల్లో నీళ్లు రాని పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గంలో కూడా ఇటీవల అనుమతుల పేరుతో ఇటు సిద్ధాపూర్ అలాగే కణగావ్ ఈ 2 ఇసుక క్వారీల్లో అనుమతులు లేకున్నా అనుమతులు ఉన్నాయని, అనుమతులు ఉన్న అధిక లోడ్ తో ఇసుకను తరలిస్తున్నారు. అక్కడ కూడా ఒక వేబుల్ చూపిస్తూ 100 లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తూ డంపులు పెడుతూ తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు మొరం దందా కూడా నిజామాబాద్ జిల్లాలో మొరం మాఫియా కూడా విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతూ ప్రకృతి ప్రజాధనాన్ని అయితే తోడేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇటు నర్సింగ్పల్లి అలాగే సిర్పూర్, మరోవైపు గుండారం ఈ 3 గ్రామాల్లో ఈ మొరం గుట్టలు చాలా ఉన్నాయి. అయితే ప్రైవేట్ పట్టా పైన పర్మిషన్ తీసుకొని అసైన్ ల్యాండ్లలో విచ్చలవిడిగా మొరం తవ్వకాలు జరుపుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మొరం మాఫియా పైన గతంలో ఐన్యూస్ కథనాలు ప్రసారం చేసినప్పటికీ అధికారుల్లో ఎలాంటి స్పందన రాలేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు, మోపాల్ మండలం పోలీసులు కావచ్చు, మోపాల్ మండలం రెవెన్యూ అధికారులు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి దాన్ని తీసుకొని వారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే అసలు ఈ ఇసుక దానిపైన ఇంకా ప్రభుత్వం ఎలాంటి జీవోలు జారీ చేయలేరు, ఎలాంటి అనుమతులు కూడా లేదు. కానీ అక్కడ స్థానికంగా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ నుంచి అనుమతులు తీసుకొని విచ్చలవిడిగా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అయితే కొల్లగొడుతున్నారని చెప్పవచ్చు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్.